మా 7వ భాగానికి స్వాగతం. ఇందులో మనం వైద్యుడు దీర్ఘరోగములను ఏ విధమైన హోమియో వైద్య విద్య పరిజ్ఞానంతో నివారించాలో తెలుసుకుందాం. వ్యాధి నివారణలో సాధారణ లక్షణములే కాక ముఖ్య లక్షణాలను పసిగట్టి అట్టి లక్షణాలు ఏ ఔషధమందు కలదో దానిని నిర్ణయించుటలోనే సారూప్య ఔషధ శాస్త్రమందు గల సూక్ష్మ రహస్యం దాగి ఉంది. దీర్ఘవ్యాధుల చికిత్స యందు మిక్కిలి ప్రసిద్ధి చెందిన బోరింగ్ హసన్ గారు కూడా పైన వివరించిన విధానములే కాక రోగి యొక్క నడవడి, బుద్ధి సూక్ష్మత, నిద్రావస్థ, కలలు, రోగ ఉత్పత్తి కారణాలు, వ్యాధి యొక్క బాధలను అనుసరించి ఉన్న ఇతర లక్షణాలు మొదలగు అన్ని సంగతులు చక్కగా గ్రహించాలని చెప్పారు. తరుణ వ్యాధులలో ఉద్రేకం ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి లక్షణములు కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. అందువల్ల ఔషధ నిర్ణయం సులభం. కానీ దీర్ఘవ్యాధుల లక్షణాల్లో విచారణ యందు పైన ఉదహరించిన మార్గాలే కాకుండా ఇతర మార్గాలను కూడా వెతికితే కానీ రోగ నివారణ జరగదు. హానిమన్ గారు ఆజ్ఞానంలో వ్రాసినట్లు మనుష్యుని ఆరోగ్యమునకు, నడవడికకు అనగా జీవన పద్ధతులకు సంబంధం ఉంది. ఎప్పుడూ చుట్టలు, సిగరెట్టు, గంజాయి, భంగు, సారాయి, బ్రాంధీ, కళ్ళు మొదలగు వాటికి అలవాటు పడిన వారికి కొన్ని హృదయ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, తలకు సంబంధించిన వ్యాధులు లాంటివి కలుగుతాయి. వ్యభిచారపు అలవాట్లు ఉన్నవారికి మూత్ర వ్యాధులు, పుళ్ళు, తలవాతములు, మచ్చలు మొదలగునవి కలుగుతుంటాయి. కాఫీ, టీలు అధికంగా త్రాగు వారికి గుండె వ్యాధులు, రక్తహీనత, రక్తపు పోటు, మలబద్ధకములు కలుగుతుంటాయి. అనేక వృత్తుల యందు పనిచేయు వారికి అందుకు సంబంధించిన వ్యాధులు కలుగుతుంటాయి. రోగి వంశమునందు వారి పూర్వులు అనుభవించిన వంశానుక్రమంగా అనుసరించు రోగాలను గ్రహించాలి. అంటే రోగి పూర్వులు ఉబ్బసము, క్షయ, మేహవాతము, మూలశంఖ మొదలగు వ్యాధులు అనుభవించి ఉంటే అట్టివానికి కుహరాలు ఇతర శరీరంలో ఉండి స్వల్ప కారణములు కలిగినంతనే అట్టి వ్యాధులు పుట్టునని శాస్త్రవేత్తలు నిశ్చయించారు. టీకాలు వేయించుకున్నట్టుచే అనేక చర్మ వ్యాధులు బయలుదేరును. వైద్యులు ఈ సంగతి కూడా గుర్తుంచుకోవాలి. రోగి హోమియోపతి వైద్యానికి రాకపూర్వం ఏ వైద్యంలో చికిత్స తీసుకున్నారో తెలుసుకోవాలి. అల్లోపతి అనగా ఇంగ్లీష్ వైద్యంలో రోగికి చికిత్స జరిగి ఉంటే ఆ వైద్యశాస్త్ర పద్ధతుల లోపం వలన కొన్ని విషములు శరీరమున ఏర్పడతాయి. వాటికి విరుగుడు ఇస్తేనే కానీ హోమియోపతి మందులు పనిచేయవు. ఇంగ్లీషు వైద్యులు మందులను చాలా పెద్ద మోతాదులో ఇచ్చి ఉండటం వల్ల రోగి అనుభవించుతున్న వ్యాధి కాక ఆ వైద్యం వల్ల మరికొన్ని క్రొత్త రోగాలు తగులుకుంటాయి. పాదరసము, లోహము, క్వినైన్, పాషాణము మొదలగు మందులు అల్లోపతి ప్రకారం వ్యాధి బాధలను తాత్కాలికంగా ఉపశాంతి చేసినా అట్టి పెద్ద మోతాదులో ప్రయోగించిన కొత్త రోగములు అనగా అల్లోపతి మందు రోగములు కలుగక మానవు. ఇక తదుపరి భాగంలో అంతరంగిక రోగ పిశాచ త్రయాలను గురించి తెలుసుకుందాం.